అందరికీ నమస్కారం. ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాల గురించి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిగా మీ ముందు మీడియా ముందు వచ్చి తెలియజేస్తున్నది. నాడు కోడికత్తి డ్రామా, ఈరోజు ఉలకరాయి డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మరిన్ని డ్రామాలు చేయాలని మీరు పూనుకుంటున్నారు. ఎలక్షన్లు దగ్గర పడ్డాయని చెప్పి పింఛన్ల దారులు ముసలి వాళ్ళ చేత శవరాజకీయాలు చేపిస్తున్నారు. అలాగే వాలంటీర్లు రిజైన్ చేపించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తయారు చేసి బూతుల దగ్గర నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధం? మీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ఒక ఆయన అవుతూ శ్రీధర్ రెడ్డి ఏదైతే ఫేస్బుక్లో 10వ తారీఖు ఈ నెల ఒక పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్ ఏమిటంటే, 4 రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 3 మారబోతుంది అని ఒక సంచలన జరగబోతుందని చెప్పేసి పోస్ట్ పెట్టాడు. అంటే ఇలాంటి గులకరాయి వైఫల్యాలు, అంటే ఈ గులకరాయి ఎదగడానికి కారణము మీ ప్రభుత్వం వైఫల్యం కాదు. 7 గంటల నుంచి ప్రచార సభలో మీరు బస్యాత్ర చేస్తున్నారు. బస్యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి మీకు ఇక్కడ ఏదైతే పవర్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ ద్వారా పవర్ కట్ కాకుండా చూసుకునే జాగ్రత్తలు మీకు లేవా? మీరు కావాలని కొంతమందిని సానుభూతి పనులు తయారు చేసి ఇక్కడ పంపించే కార్డులతో కొట్టించుకునే విధంగా ఒక రాజకీయాలు చేసి దాన్ని ప్రజల్లోకి పంపించే విధంగా సానుభూతి ఏర్పాటు చేసుకోవాలని మీరు చూస్తున్నారు. ఇది ఏమాత్రం మేము సహించము. ప్రజలు లేరు, మీకు ప్రజల స్పందన లేదని చెప్పి అక్కస్తూ చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా మేము తిప్పికొడతాము. ఏదైతే ఈ కార్యక్రమంలో మీకు తగిలినటువంటి గాయం ఏదైతే ఉందో దాన్ని మీ బ్లూ మీడియా, సాక్షి మీడియాలో పెద్దగా అత్యాయత్నం చూపించారు. బాబు చిన్న గుండె పెన్ను గుచ్చుకున్న బ్లడ్ వస్తుంది. అక్కడ ఏదైతే మీకు ఎవరో పూలమాల వేయబోయి దాంట్లో ఉన్న కట్టుపుల్ల తగిలి మీకు చెప్తున్నారని కొంతమంది మీడియాలు చెప్తున్నారు. ఒక ఆయన గులకరాయితో కొట్టినాడని చెప్తున్నారు. గులకరాయితో కొట్టడము, కాటుబాలతో కొట్టడము ఇది మీకు అలవాటేమో. మేము చెప్తున్నాము, ఈ 4.5 సంవత్సరాల్లో 5 ఏళ్ళ పూర్తి ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించారు, ఏ నీటి వ్యవస్థ అయినా, నీటి ప్రాజెక్టు అయినా నిర్మించారు. ఎటువంటి ఉపయోగం పడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలేదు. ప్రతి ఒక్కటి శవ రాజకీయాలు, దౌర్జన్యాలు, ప్రజల్ని భయప్రాంతం చేసే విధంగా మీరు చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు మీకు లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఎందుకంటే తల్లిని చెల్లిని కాపాడలేని నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. పోతే ఈ 5 ఏళ్లలో మీరు చేసిన వైఫల్యాలన్నీ కూడా తిప్పికొట్టే రోజులు ఈ 4 రోజుల్లో మీ ముందుకు మేము వస్తున్నాము. ప్రజల స్పందన తక్కువైందని చెప్పి మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా తిప్పికొడతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇటువంటి అవాకులు చివాకులు పడితే తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా సహించుకోమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.